గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగు, బేగం బజార్లలో ప్రతి వ్యాపారిని కలిసి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రమంతా అభివృద్ధి అవుతున్న అసమర్థ ఎమ్మెల్యే వల్ల గోషామహల్ అభివృద్ధికి నోచుకోలేకపోయిందని వాపోయారు. రాజాసింగ్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి వ్యాపారులు చాలా విసుగు చెందారని, అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గోషామహల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన చాలా భయంలో ఉన్నారు. ఆయన చేసిన పాపాలు ఆయనకి భయం ఇస్తుంది. చాలా పరిశ్రమ చేసిండు, ప్రజలకి చాలా బిల్డింగ్స్ మీద డబ్బులు వసూలు చేసిండు. ఇప్పుడు వస్తే అందరు చెప్తున్నారు నేను 10 లక్షలు అడిగిండు, నాకు 30 లక్షలు అడిగిండు. మేము చాలా బేజారు అయిపోయినా ఎమ్మెల్యేతోని. ఆయనకి ఇంత భయం పెట్టి ఎట్లా డబ్బులు ఎవరిస్తున్నారు? ఇప్పుడు స్టార్ట్ ఎవరు చేయలేదు, ఎందుకు ఇస్తాం డబ్బులు? అన్ని ఫేక్ కంప్లైంట్లు, అన్ని బేవకూఫ్ మాటలు, ఉల్టా లడతాదే తుమ్ బోల్ రా. బీజేపీ కేడర్కే చంపేస్తామంటున్నారు. ఆయన ఒక దివానా అయిపోయిండు. ఆయన విషయంలో నేను ఏం చెప్పను. ఎవ్రీ టైం రిగ్గింగ్ ఉంటే మేమే తెలుస్తుండే కదా. వచ్చిన ఓట్స్ కూడా రిగ్గింగ్ వల్ల వస్తున్నాయి. ఇప్పుడు చూస్తారు కదా మీరు 2వ తారీఖుకి ఇదే టైంలో మీరు అందరు చూస్తావు. ఎంత పెద్ద మెజార్టీతో మేము గెలుస్తున్నాం మీరే చూస్తావు. చాలా పెద్ద లెవెల్లో చేంజ్ ఉంది. एंटी इनकम्बेंसी बहुत एमएलए के पीछे 10 साल से कुछ भी नहीं करा मेरे भाई, कुछ भी नहीं करा. जनता रो रही, गालियां दे रही, व्यापारियों को